ఈ నెల 14 నుంచి షెడ్యూల్ ప్రకారం రైతులు మార్కెట్ యార్డుకు జొన్నలు తీసుకురావాలని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం మార్కెట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మార్కెట్ యార్డులో జొన్నలు ఎక్కువగా నిల్వ ఉన్న కారణంగా స్థలం లేకపోవడంతో తాత్కాలికంగా నిలిపివేశారని గుర్తు చేశారు. కానీ కొంతమంది రైతులు మార్కెట్కి పంటను తీసుకొచ్చి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కావున షెడ్యూల్ ప్రకారం తీసుకొస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. इमरान डोर बेटे ఆదిలాబాద్ జిల్లా మరియు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ పరిధిలోని రైతులందరికీ మరియు మార్కెట్ యార్డ్ సిబ్బందికి వారం రోజుల నుంచి కూడా మేము చెప్పడం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారమే జొన్నలు తీసుకురండి, తీసుకొస్తే అందరికీ కూడా మేము తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా మన రైతులు అది గమనించకుండా రోజు రాత్రి జొన్నలు తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ యార్డ్ మొత్తం నిండిపోయినది. ఇప్పుడు మనం 14 నుంచి షెడ్యూల్ ఉన్నాయి. మనం 14 నుంచి షెడ్యూల్ ప్రకారం కొనాలంటే ఇప్పుడు లోపల ఉన్న మాలు బయటకు పోతే కానీ మనం కొత్త మాలు తీసుకోలేం. కాబట్టి రైతులు ఇది గమనించగలరు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము డిఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈరోజు రేపు డైలీ 15 వెహికల్స్ లారీలు పెట్టడం జరుగుతుంది. లోపల ఉన్న మాలు బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి మీ రైతులందరూ సమన్వయం పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రైతుది ప్రతి గింజ కూడా కొనిపించే విధంగా నేను చూస్తానని కూడా చెప్పడం జరుగుతున్నది. రైతులు భయపడాల్సిన అవసరం లేదు. అందరి జొన్నలు తప్పకుండా మేము కొంటామని కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు కూడా మా సీఎం గారు మొక్కజొన్న మీద వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్ గారితో మరియు డిఎం మార్కెట్ వాళ్ళతో కూడా వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది. 14th నుంచి షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతాయి. కాబట్టి రైతులకు ఏ రోజు వస్తే ఆ రోజే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే రైతుల చీడ వారం రోజులు ఈడ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం ఉండొద్దని చెప్పేసి మేము షెడ్యూల్లో డిక్లేర్ చేయడం జరిగింది. దీన్ని అందరు రైతులు గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నిన్న రాత్రి లాండాసాంగి రైతులు కూడా రావడం జరిగింది. దాదాపు ఒక 50-60 ట్రాక్టర్లు తీసుకొని రావడం జరిగింది. షెడ్యూల్ డిక్లేర్ చేసినా కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టడంతో మరి రైతులు లాస్ అవుతారన్న ఉద్దేశంతో నేను రాత్రి 1 గంట వరకు ఉండి కూడా వాళ్ళ ట్రాక్టర్ లోపలికి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు దాదాపు ఒక 2,500 కిరాయి మళ్ళీ వెయిటింగ్ ఛార్జీలు పడతాయన్న ఉద్దేశంతో మనకు లోపల మాల్ ఖాళీ కాకపోతే మనము లోపలికి లారీలు అంటే ట్రాక్టర్లు తీసుకుపోయే అవకాశం ఉండదు. కాబట్టి లోపల మాల్ బయటకు వెళ్ళే వరకు రైతులు సమన్వయం పాటించాలని చెప్పి